ఇలా ఏం లేదండి, మీరు రాత్రి పాడిన పాట చాలా బాగుంది. ఒకసారి పాడితే రికార్డ్ చేసుకుందామని వచ్చాను. పాడరా? మీరు కోరితే తప్పకుండా పాడతాను. కానీ ముందు మీరు నా మనసులో మాట వినాలి. వై నాట్? ఏంటో చెప్పండి. మీ కళ్ళల్లోకి చూసి చెప్పాలంటే నాకు కొంచెం అదోలా ఉందండి. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఇలాగే ఉండండి, నేను ఇటు తిరిగి చెప్తాను. సరే చెప్పండి. సౌమ్య గారు, మీరు చాలా అందంగా ఉంటారండి. థ్యాంక్ యూ. ఆ విషయం నాకు తెలుసు. మీ నవ్వు చాలా బాగుంటుంది. అది నాకు తెలుసు. మీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. వినయ్ గారు, మీ మనసులో మాట చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. మీరు కాదంటే నేను భరించలేను. నేనంటే మీకు ఇష్టం లేదో చెప్పండి ప్లీజ్. సౌమ్య గారు చెప్పండి, పర్వాలేదు. సౌమ్య గారు. వినయ్ సౌమ్యను ప్రేమిస్తున్నాడా? ఈ విషయం నాతో ఎప్పుడూ చెప్పలేదే. సౌమ్య వాడిని ప్రేమిస్తున్నట్లేదు. అందుకే ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆమె నిర్ణయం ఏమిటో తెలియకుండా నేను ప్రేమిస్తున్నట్లు చెప్పకపోవడమే మంచిది. సౌమ్యతో తొందరపడి ప్రేమిస్తున్నానని చెప్పానా ఏంటి? కానీ నన్ను ఇష్టపడుతున్నట్లేదు. ఇష్టపడేది అయితే వెంటనే ఎస్ అని చెప్తుంది కదా. చెప్పలేదు అంటే తన మనసులో మరెవరో ఉండుంటారు. ఏదైనా మరోసారి అడిగి తెలుసుకుంటే మంచిది. వినయ్ ఏంటి అంత స్పీడ్ గా ఐ లవ్ యూ అని చెప్పేశాడు? నేను కూడా అదే స్పీడ్ లో ఐ లవ్ యూ అని చెప్తే థ్రిల్లే ఉంటుంది. ఆలస్యంగా చెప్తేనే స్వీట్ గా ఉంటుంది. హాయ్. ఏమిటి రెస్పాన్స్ లేదు? చెప్పండి సౌమ్య గారు, నేనంటే మీకు ఇష్టమా లేదా? ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి. మీ మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను. సౌమ్య, నేను ఇష్టమని చెప్పాలి, తప్పదు. కబడ్డీ 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 ఇదంతా కళ. సౌమ్య గారు, పువ్వు తీసుకుందేంటి? అరే ప్రమోద్, ఈ సముద్ర తీరం చూడండి, ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఈ చల్లగాలుల తాకిడి, ప్రియురాలి గిలిగింతల్లా, ఎగిసిపడే కెరటాల హోరు, ఉదిత్ నారాయణ మధుర గీతంలా ఈ సముద్ర తీరం ఈ రోజు నాకు చాలా ఆనందంగా కనపడుతోంది. ఒరే వినయ్, నీకు ఆహ్లాదంగా కనిపిస్తున్న సముద్ర తీరం నాకు మాత్రం మౌనంగా రోధిస్తున్న ఎడారిలా, ఈ చల్లగాలి తాకిడి నా మదిలో రేపే అగ్నిశిఖల్లా, ఎగిసిపడే కెరటాల హోరు జేసుదాసు పాడే విషాద గీతంలా వినపడుతుందిరా. అరే ప్రమోద్, ఇంత విషాదంగా మాట్లాడుతున్నావు. నిన్ను ఎంతగా బాధ పెట్టిన వాడెవడరా? వాడెవడైనా సరే అడ్డంగా నరకేస్తాను. చెప్పు. అది నీ వల్ల కాదురా. ఎందుకని? అసలు నన్ను ఎవరైనా బాధ పెడితే కదరా నువ్వు నరకడానికి. ముందు నీ సంతోషానికి కారణం చెప్పు. కాదురా, నువ్వేదో దాస్తున్నావు. ముందు నీ విషయం చెప్పు. ఒరే వినయ్, విషాదం మన నీడలా తోడుగానే ఉంటుంది. ఎప్పుడైనా పంచుకోవచ్చు. సంతోషాన్ని ఎప్పుడో గాని పొందలేం. ముందు నీ ఆనందానికి కారణం చెప్పరా. సరే చెప్తాను, విను. కానీ నీ బాధ కారణం ఏంటో నాకు తప్పకుండా చెప్పాలి. తప్పకుండా. నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను రా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు అందరూ, కానీ నా విషయంలో లవ్ ఎట్ ఫస్ట్ లాఫ్ అయింది. తను ఎలా ఉంటుందో తెలియకుండానే ఆమె నవ్వుతూ నా మనసు దోచుకుంది. నాలో ఏం చూసి ఇష్టపడిందో కానీ అదే నవ్వుతో నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆమె ఎవరో తెలుసా? మన సౌమ్య. లక్కీ ఫెలో ఉంటే నువ్వే. నిజమైన లక్కీ ఫెలో ఉంటే నువ్వేరా. నా విషయం సరేరా, అసలు నీ బాధ కారణం ఏంటి చెప్పు. ఒక చిటికలో తేల్చేస్తా. చెప్పాను కదరా నాకు ఏ బాధ లేదని. నో, నువ్వేదో దాస్తున్నావు. అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పమంటుంటే నీలో నిజాయితీ లేదు, ఒట్టి స్వార్థపరుడు. నేనేం చెప్పలేను కాబట్టి. ఏ, ఎందుకని? నేను కూడా సౌమ్యని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఇప్పటికైనా మించిపోయింది. నీ ప్రేమకు అడ్డురాను.
నా మనసు మార్చుకుంటాను. మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. ఇప్పుడే వెళ్ళి సౌమ్యతో నిన్ను ప్రేమించట్లేదని చెప్తాను. వస్తాను. రేయ్, ఏంటి త్యాగం చేస్తావా? త్యాగం చేయడానికి జీన్స్ ప్యాంట్ అనుకున్నావా, బ్యాంకు చెక్ అనుకున్నావా? పిచ్చివాడ, తన మీద సముద్రం అంత ప్రేమను నా మనసులో దాచుకున్నాను. కానీ సౌమ్య నీ మీద ఆకాశం అంత ప్రేమను పెంచుకుందిరా. నా కోసం నీ మనసును చంపుకోగలవేమో గాని నీ మీద ఆమెకున్న ప్రేమను చంపగలవట్రా? అరే ప్రమోద్, నువ్వు ఇంతగా ఫీల్ అవుతుంటే నేను సంతోషంగా ఎలా ఉండగలనురా? నేనెందుకు బాధపడతానురా? సౌమ్య ప్రేమించింది నిన్నే కదా. నువ్వు నా ప్రాణంరా. ప్రమోద్, థ్యాంక్ యూ వెరీ మచ్.